ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి హోమ్ రెమెడీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే న్యాచురల్గా మన స్కిన్ పైన ఉన్న స్ట్రెచ్ మార్క్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి 3 డేస్లో అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. అంటే 3 డేస్లో మనకి ఖచ్చితంగా స్ట్రెచ్ మార్క్స్ అనేది అయితే రిజల్ట్ అనేది అయితే తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకి ఎందుకు వస్తాయి అనేది అయితే చెప్తాను చూడండి. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది మనము ఎక్కువగా సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అవ్వడం వల్ల మన స్కిన్ అనేది సాగి దానివల్ల మచ్చలు అనేవి అయితే వస్తాయన్నమాట. అలాగే ఎక్కువగా ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా ఈ మచ్చలు అనేవి పొట్ట మీద మనకి బాగా అయిపోతాయి అనమాట. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో బేబీ కడుపులో ఉన్నప్పుడు పొట్ట అనేది కొంచెం లావుగా అవ్వడం వలన మళ్ళీ మనం డెలివరీ అయిపోయిన తర్వాత పొట్ట అనేది అక్కడ లూజ్గా అవ్వడం వలన ఏంటంటే మన స్కిన్ అనేది చాగి అక్కడ మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఈ మచ్చలు తగ్గడానికి చాలామంది చాలా రకాలుగా క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటారనమాట. కానీ ఏవేవో క్రీమ్స్ వాడుతూ ఉంటారండి. అలా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను మన ఇంట్లో ఉండే వాటితోటే చక్కగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఎలా రిమూవ్ చేసుకోవాలి స్ట్రెచ్ మార్క్స్ అనేది అయితే ఈ రెమెడీ చూపిస్తున్నానండి. ఈ రెమెడీ అనేది మీరు స్నానానికి ముందు చక్కగా రాశారంటే మాత్రం చాలా చక్కగా రిజల్ట్ అనేది అయితే కనబడుతుందండి. ఇంకెందుకు లేటు ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది రోజు మీరు అప్లై చేసుకోవడం వల్ల మనకి వితిన్ 3 డేస్లో చక్కగా రిజల్ట్ అనేది అయితే కనబడుతుందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారండి, ఈ అలోవెరా జెల్ అనమాట. మనకి స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఈ అలోవెరా జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అలోవెరా జెల్ అనేది మన స్ట్రెచ్ మార్క్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన మెయిన్ అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఇలా హాఫ్ వరకు కట్ చేసుకున్నానండి. మీకు మొత్తం కావాలన్నా మొత్తము కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కట్ చేసుకున్నాను. ఇది మొత్తం పైన పొట్టైనా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే ఇలా పొట్టు అయితే తీసేసుకొని ఒక జెల్ లాగా తీసుకుంటున్నాను అనమాట. మీకు ఈ జెల్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే మనకి మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. చక్కగా ఇదంతా కూడా జెల్ అనేది తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ అలోవెరా జెల్ అనేది వేసుకుంటే చాలా మంచి ఒక జెల్ లాగా వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా జెల్లుని తీసేసుకొని ఒక బౌల్ తీసేసుకోవాలండి. ఆ బౌల్లో ఈ జెల్లుని వేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా జెల్లు మనకి ఎలా వస్తుందో, ఇలా ఈ విధంగా యూజ్ చేయాలన్నమాట. అలోవెరా అనేది మనకి శరీరానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ అలోవెరా. ఈ విధంగా ఇలా జెల్లుని తీసేసుకొని దీన్ని ఇలా జెల్లు ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి స్పూన్తో ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు ఉంటుంది కదండి, ఆ పసుపుని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా కొంచెమైనా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని దీంట్లో కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనెని ఒక 5 డ్రాప్స్ అలా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చూసారా, ఒక 5 డ్రాప్స్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ని వేసుకొని ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం మిక్స్ చేసేసి దీన్ని మిక్సీ పట్టేసుకుంటే ఇలా మనకి ఒక జెల్లు లాగా వస్తుందన్నమాట. దీన్ని మనం డైలీ స్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చక్కగా మన పొట్ట మీద ఎక్కువ స్టార్చెస్ అనేవి ఉంటాయి కదా, అంటే పొత్తి కడుపు మీద ఎక్కువ స్టార్చెస్ అనేవి అయితే ఉంటాయి. దాన్ని రోజు చక్కగా స్నానానికి వెళ్ళే ముందు ఈ జెల్లుని మనం చక్కగా ఆపోజిట్ డైరెక్షన్లో రాసుకున్నామంటే చక్కగా మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల పొత్తి కడుపు మీద ఉన్న మచ్చలు మొత్తం కూడా మనకి చక్కగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా స్నానానికి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం చక్కగా రాసుకున్నామంటే చక్కగా అది మనకి ఏంటంటే ఈ అలోవెరా జెల్ ఇదంతా కూడా బాగా మన శరీరం పైన బాగా పనిచేస్తుంది అనమాట. చక్కగా రిజల్ట్ అనేది అయితే తెలుస్తుంది. ఇలా మీరు ఒక 1 మంత్ కానీ యూస్ చేశారంటే చక్కగా మీకు రిజల్ట్ అనేది అయితే తెలుస్తుంది. ట్రై చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఇందులో ఏమీ కూడా మనం ఏమీ లేవు. ఇలా మనం చక్కగా ఈ ప్యాక్ని ఇలానే రెడీ చేసుకొని ట్రై చేయండి. మీకే